స్వామి సన్నమయ్యప్ప. నేను ద్వారపడి అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి కొనసాగాన్ని మాట్లాడుతున్నాను. ఈ సంవత్సరం దేవాలయంలో ఇరుముడితో వచ్చిన భక్తులు చాలా ఎక్కువయ్యారు. దానికి కారణం ఏంటంటే శబరిమలలో దగ్గర 30-40 సంవత్సరంగా లేని ఒక జనాలు ఎక్కువైపోయారు. అంచేత అక్కడ స్వామి దర్శనం చేసుకోకుండా పంబల స్నానం చేసి చాలామంది ఇక్కడ వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైతే పంబ నుంచి క్యూ లైన్ దగ్గర 15 గంటలు 16 గంటలు పైగా మేము అక్కడ వెయిట్ చేస్తున్నాం. మాకు మంచులు తాగడానికి కానీ బాత్రూమ్ వెళ్ళడానికి ఏ దారి లేదు, మాకు చాలా ఇబ్బంది పడిపోయాం అని బాధపడుతున్నారు. దానికి దేవస్థానాలు చెప్పింది ఏంటంటే అనుకోకుండా దగ్గర మన శబరిమల కెపాసిటీ అంతా 50 to 60 వేల కన్నా ఎక్కువ ఉంటే కష్టం. కానీ ఒకేసారి 1,50,000 మంది పంపేశారంటే మొన్న అక్కడ పోలీసులు మన స్వాములకు గొడవ అయినప్పుడు నిన్నంతా ఎవరు ఇక్కడ రమ్మన్నారని కూడా ఆయన అడిగాడు. దాని గురించి పెద్ద గొడవ అయింది. కానీ అక్కడ ఉద్దేశంతో చాలామంది స్వాములు ఇక్కడ ద్వారపడి రావడం, స్వామివారికి నెయ్యభిషేకం చేసి 18 గంటలకి నెయ్యభిషేకం చేసుకుంటూ అన్ని దేవాలయాలు చూసుకుంటూ హ్యాపీగా సంతోషంగా వెళ్తున్నారు. ఈ దేవాలయం 1983 శంకుస్థాపన చేసి 1989వ సంవత్సరం కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి ఆనంద హస్తాలతోటి విగ్రహ ప్రతిష్ఠ యంత్ర ప్రతిష్ఠ జరిగింది. ఆ తర్వాత చాలా దేవాలయాలు బాబా గుడి అనుకోండి, దుర్గా అనుకోండి, లేదా శివాలయం అనుకోండి, అంకాళం అనుకోండి, లేదా నవగ్రహాలు, తర్వాత వెంకటేశ్వర స్వామి గుడి, తర్వాత జ్యోతిలింగ దేవాలయం, అలాగే అంకాళమ్మ, ఆ పక్కన కుబేర దేవాలయం, పైగా ఆత్మలింగ దేవాలయం, ఇలాగ అన్ని దేవాలయాలు కూడా నిర్మాణం అయినది. ఇప్పుడు కొత్తగా శివుడికి జ్ఞానయోగి అనే విగ్రహం తయారు చేయడానికి ఏర్పాటు చేస్తున్నాం. అది దగ్గర 100 అడుగు వెడల్పు 60 అడుగు ఎత్తులో ఒక పెద్ద దేవాలయం తయారవుతాయి. దగ్గర నెక్స్ట్ మనం కార్తీక మాసం వచ్చేటప్పుడు ఆ దేవాలయం నిర్మాణం పూర్తి అవ్వచ్చు. ఇక్కడ ప్రతిరోజు కూడా వచ్చే భక్తులకు దగ్గర రోజు మీకు 2,000-2,500 మందికి 11 గంటల నుంచి 2:30-3 గంటల దాకా ఫ్రీ భోజనం పెడుతున్నాం. స్వాములందరూ వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. స్వామి శరణం. మీ అందరికీ మకర జ్యోతి శుభాకాంక్షలు. స్వామి శరణం అయ్యప్ప. ఆభరణ పెట్టిని కర్రీ ఆదినారాయణ రెడ్డి గారికి ఇస్తున్నాం. వీళ్ళు సోమేశ్వర వాస్తువులు. ఎందుకంటే పోయిన సంవత్సరం ఈయన సోమేశ్వరం నుంచి నడుచుకుంటూ శబరిమల వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేవారు. ఇంతవరకు 36 సార్లు అయ్యప్ప స్వామి వారిని శబరిమలకి వెళ్ళి దర్శనం చేసుకున్నారు. అంతేకాండి కమిటీలో ఒక నెంబర్ కూడా అయినా. అంచేత ఈ సంవత్సరం వారికి ఆభరణ పెట్టి ఇవ్వడం జరిగింది. రేపు 15/1/2024 సోమవారం రోజు ఉదయం 8:30 గురుస్వామి గారి ఇంటి దగ్గర నుంచి ఆభరణ పెట్టి బయలుదేరి ఊరంతా తిరిగి ఆ తర్వాత అయ్యప్ప స్వామి దేవాలయానికి 1:30 2 గంటలకు రావచ్చు. సాయంత్రం 6:40 జ్యోతి దర్శనం ఉంది. స్వామి వారి పాదపూజ ఉంది. స్వామి శరణం. స్వామి శరణం అయ్యప్ప.